హాయ్ అండి, నేను మీ ప్రియానాథ్ సిహెచ్, ప్రియానాథ్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఈరోజు మీకైతే ఒక మంచి టజల్ చూపించాలని అనుకుంటున్నాను. ఇదైతే నార్మల్గా చీర వస్తే నేను దానికి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. నేనైతే ఈ క్యాప్స్ తీసుకున్నాను. చీర అంతా మొత్తం కుచ్చులు వస్తాయి కదండి, అవన్నీ నీట్గా చిక్కు లేకుండా రెడీ చేసి పెట్టుకోవాలి ముందు. తర్వాత నార్మల్ హెమ్మింగ్ చేసే నీడిల్కి దారం ఎక్కించుకొని ఇలా నేను తీసుకున్న క్యాప్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఇలా ఎక్కించుకోవాలన్నమాట కుచ్చులకి. నీట్గా చిక్కు లేకుండా చూసుకోవాలండి. చిక్కులు ఉంటే మాత్రం బాబోయ్ అస్సలు చేయడానికే కుదరదు అసలు. ఇలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి మెయిన్ చిక్కులు ఉండకుండా చేసుకోవాలండి ఈ టజిల్స్కి. చిక్కు ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎంత చిక్కులు లేకుండా మనం ఈ క్యాప్స్ వేసుకునేటప్పుడు చూసుకుంటే చీరకు అంత ఈజీగా అయిపోతుందండి. ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. నాకైతే ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేయాలనే ఇష్టము. ఏం చేసినా మాత్రం కొత్తగా ఏదైనా ట్రై చేస్తే ఏదేం పాడైపోదండి, నీట్గానే వస్తుంది. నేను ట్రై చేసిన దాంట్లో మాత్రం ఇది కూడా ఒకటే అండి. ఇది కూడా ఇది చేస్తే ఎలా ఉంటుందో ఏమో, బాగా వస్తుందో రాదో, లేకపోతే ఏమన్నా ముందున్న లుక్ పాడైపోతుందో ఏమో అనుకున్నాను. కానీ ముందున్న చీర లుక్ కంటే ఈ చీర లుక్ చాలా బాగుంది. ఈ టజల్స్ వేసిన తర్వాత, ఈ క్యాప్స్ వేసిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా ఇలాంటివి ఒకటి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది ఎంత బాగా వస్తుందో. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల నా ఒక వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుందండి. ప్లీజ్ ఎవరైనా సరే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇలానే వేసుకుంటూ చీర మొత్తం వేసుకోవాలండి క్యాప్స్. మొత్తానికైతే చీర చివరి వరకు క్యాప్స్ అయితే వేసేస్తున్నాను. ఇంకా లాస్ట్ ఒక 3 క్యాప్స్ వేస్తే ఆల్మోస్ట్ క్యాప్స్ వేయడం అయిపోతుంది. క్యాప్స్ వేయడం చాలా ఈజీనే అండి, ఏం కష్టం ఏం కాదు. 1-2 కొంచెం కష్టం అనిపిస్తాయి, కానీ వేయంగా ఈజీ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే ఈ పట్టు ఉంటుంది కదండి, అక్కడైతే కొంచెం కష్టం. ఎందుకంటే అదంతా జరీ థ్రెడ్లా ఉంటుంది కదా పట్టు, అప్పుడు కొంచెం కష్టము. ఇంకా మిగతా అంతా ఈజీగా వేయచ్చు. వేస్తూ ఉంటే ఏమంత కష్టమేం అనిపించదు. వేయంగా చాలా ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఎవరైనా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఈ 2 క్యాప్స్ అయిపోయిన తర్వాత నాట్ ఎలా వేసుకోవాలి, క్యాప్స్ వేయడం తర్వాత నాట్ ఎలా వేసుకోవాలి వీటికి అనేది మీకు చూపిస్తాను. వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి మొత్తం. క్యాప్స్ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం చీర మొత్తం ఇలా చిక్కులు లేకుండా చూసుకోవాలండి. చిక్కులు లేకుండా చూసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం తిప్పి కుచ్చును పైకి అనుకోవాలి. పైకి అనుకున్న తర్వాత ఈ నీడిల్ని మామూలుగా ఊళ్ళను ఏమన్నా కుడతారు కదా, అలాంటిది అన్నమాట. మా అత్త చేసేదన్నమాట అప్పుడు ఊళ్ళను. అంటే ఇంట్లో ఏమన్నా చేయడానికి ఏం చెప్తారు, ఫ్రిడ్జ్ కవర్లు అలా చేయడానికి మా అత్త చేసేదంట. అవి మా అత్త బీరువాలో ఎత్తిపెట్టుకొని ఉంటే నేను తీసుకొని, ఓహో ఇది ఇలా అయినా యూస్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇలా యూస్ చేస్తున్నాను. దారం వేలికి పైకి చుట్టుకొని దాని తర్వాత వేలికి దారంకి మధ్యలో ఈ నీడిల్ని పెట్టేసి చిన్నగా దాన్ని లాగేయాలన్నమాట. దానికి కొంచెం హుక్కులా ఉంటుంది, దాంతో మనం వేసుకున్న కుచ్చుని వెనక్కి లాగేస్తే నీట్గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకా ముడి పడిపోతుంది అన్నమాట. ముడి నీట్గా మనకి ఎంత అవసరమైతే అంత చూసుకొని
మనం వేసే ఈ కుర్చీకి ఎలా సెట్ అవుతుంది ఏంటి అని చూసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి క్యాప్స్ని. మరీ ఎక్కువ పైకి మరీ అలానే ఎక్కువ కిందికి వేసినా కూడా లుక్ ఏమంతా నీట్గా ఉండదు, చూడ్డానికి అంత ఏం బాగోదు. ఇదైతే కరెక్ట్ అనిపించింది నాకు. ఇలా వేస్తే బాగుంటుంది, ఇంకా మరీ పైకి వేసినా కిందికి వేసినా చూడ్డానికి ఏమంత బాగుండదు అని చెప్పి నేను ఇలానే వేసినాను. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మొత్తం ఇలానే చీర మొత్తం ఇలానే వస్తుందండి. దీన్ని ఇంకా ఏమన్నా డిజైన్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇదే నచ్చింది. ఇదే బాగా కరెక్ట్ ఉంది అని అనిపించింది. సరిపోయింది, ఈ చీరకు బాగా కరెక్ట్గా సెట్ అయిపోయింది అని అనిపించింది. అందుకే నేను ఈ మోడల్ వేస్తున్నాను, ఈ డిజైన్ చేస్తున్నాను. ఇంకా చీర చాలా ఉందండి వేసేది. మీరు ఇప్పటివరకు కొద్దిగా చూసినారు, ఇంకా మిగతా చాలా చీర ఉంది వేసేది. ఇదంతా కూడా ఇలానే ఒకదాని తర్వాత ఒకటి అలానే ముడి వేసుకోవాలండి. చూడండి ఎలా ముడి వేస్తున్నానో. వీడియో ఎక్కువ లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను కొంచెం ఫాస్ట్గా పట్టాను. మీరు కొంచెం డీప్గా చూస్తే మాత్రం బాగా అర్థమైపోతుంది. ఇంత ఈజీనా వేయడము అని అర్థమవుతుంది బాగా. ఇంతేనా వేయడము, చాలా ఈజీ అని. వేసిన తర్వాత నీట్గా మొత్తం ట్రిమ్ చేసుకోవాలండి. చూడండి ఎంత మొత్తం వేసిన తర్వాత అంతా గజిబిజి గందరగోళంగా లేకుండా నీట్గా కట్ చేస్తే మొత్తం అన్నీ సమానంగా ఒకే లెవెల్కి చాలా బాగుంటుందండి చూడడానికి. చూడండి ట్రిమ్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉన్నాయి కుచ్చులు. ఇలానే మొత్తం వేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్ ఇది వేయడము. మీకు వీడియోలో అంత నీట్గా కనిపిస్తామో లేదో నాకైతే అర్థం కాదు. డైరెక్ట్గా అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ డిజైను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.